9 సంవత్సరాల తర్వాత విజయ్ మాల్యా మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. I'm probably the only chore who is being called chore after repaying 2.5 times. ఒక యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రాజ్ షమానీకి ఇటీవల పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు మాల్యా. 4 గంటల సేపు సాగిన ఈ చర్చలో ఆయన చాలా విషయాలు మాట్లాడారు. ఆయన బిజినెస్లో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ నుంచి ఐపీఎల్ వరకు అన్నీ మాట్లాడారు. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే మనం కొన్ని సంవత్సరాలు పాస్ట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అది ఫిబ్రవరి 28, 2016 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని కొంతమంది అధికారులు సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవేని కలిశారు. వారందరూ విజయ్ మాల్యా గురించి చర్చించడానికి సమావేశమయ్యారు. విజయ్ మాల్యా బ్యాంకుల నుండి దాదాపు 90 బిలియన్ల రుణాలు తీసుకున్నాడని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో దుష్యంత్ దవే విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోతాడని, అతన్ని ఎలాగైనా ఆపాలని సలహా కూడా ఇచ్చాడు. మరుసటి రోజు ఎస్బీఐ అధికారులు దుష్యంత్ దవేని కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. కానీ వారు కొన్ని కారణాల వల్ల 5 రోజుల పాటు జస్టిస్ దవేని కలవడానికి వెళ్ళలేదు. 5 రోజుల తర్వాత మార్చి 5న సుప్రీంకోర్టులో ఎస్బీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. విజయ్ మాల్యా మార్చి 2వ తేదీనే మన భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. 9 సంవత్సరాల తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్కి పోడ్కాస్ట్ ఇస్తూ నేను దేశం విడిచి పారిపోలేదని అండ్ అంతేకాకుండా అప్పటి ఆర్థిక మంత్రి అయిన అరుణ్ జైట్లీకి సమాచారం ఇచ్చిన తర్వాతే ఆయన జెనీవా దేశానికి వెళ్ళానని చెప్పారు. ఈ పోడ్కాస్ట్ 4 గంటలకి పైగా కొనసాగింది. ఆ సమయం మొత్తం అతను తన మీద ఉన్న ఆరోపణలకు వ్యతిరేకంగా అతన్ని తన్ను తాను సమర్థించుకోవడానికి గడిపాడు. ఇంతకీ విజయ్ మాల్యాపై ఉన్న మొదటి ఆరోపణ ఏంటంటే 2012లో అతను కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు జీతం చెల్లించలేదు. ఎయిర్లైన్ ఉద్యోగులు శాలరీస్ ఆగిపోయినప్పుడు 2012 అక్టోబర్ 20 నుండి విమానయాన సంస్థలన్నీ తమ విమానాల్ని నిలిపివేశాయి. అంతేకాకుండా డిసెంబర్ 31, 2012న డీజీసీఏ అధికారికంగా ఎయిర్లైన్ లైసెన్స్ని రద్దు చేసింది. 2013 నాటి వార్తను చూస్తే ఉద్యోగులు అప్పటికే 8 నెలల శాలరీ లేకుండా పనిచేశారు. దీని గురించి మాల్యాని యూట్యూబర్ అడగ్గా అతను చెప్పిన సమాధానం, నేను నా ఉద్యోగుల పట్ల చాలా శ్రద్ధ వహిస్తాను. అప్పుడు కూడా నేను నా ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి ఛాయాశక్తిలో ప్రయత్నించాను. కానీ కర్ణాటక హైకోర్టు నా నిధులన్నీ స్వాధీనం చేసుకుంది. అందుకే నేను జీతాలని చెల్లించలేకపోయాను అని చెప్పాడు. మొదటి విషయం ఏంటంటే అతను చెప్పినట్టుగానే బ్యాంకుల అభ్యంతరాల మేరకు కర్ణాటక హైకోర్టు 2013లో నిధులను స్వాధీనం చేసుకుంది. కానీ 2012 నుంచే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. మాల్యా తన ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని హైకోర్టులో పిటిషన్ వేశాడు. కానీ ఆ పిటిషన్లో కేవలం ఉద్యోగులకు 1 నెల జీతం మాత్రమే ప్రస్తావించబడింది. మొత్తం 130 మిలియన్లు మాత్రమే విడుదల చేయాలని వారు హైకోర్టును అభ్యర్థించారు. అంతేకాని మొత్తం 8 నెలల జీతం కాదు. ఒకవేళ తన అభ్యర్థన ప్రకారం హైకోర్టు నిధులను విడుదల చేసి ఉన్నా కూడా అది కేవలం ఎంప్లాయీస్కి 1 నెల జీతంగా మాత్రమే పనికొచ్చేవి. వారికి 8 నెలలుగా జీతం రాలేదు. మొత్తం మీద కంపెనీలో 3,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అప్పటికే వారందరికీ 3 బిలియన్ల అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. యూట్యూబర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు యునైటెడ్ స్పిరిట్స్ అండ్ యునైటెడ్ బ్రేవరీస్ లాంటి ఎన్నో సక్సెస్ఫుల్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాటిలోని నిధులను ఎయిర్లైన్స్ కంపెనీ ఉద్యోగులకు ఎందుకు ఉపయోగించలేదని అడిగారు. దానికి మాల్యా స్పందిస్తూ, ఒక కంపెనీ ఫెయిల్యూర్ అయితే మొత్తం అన్ని కంపెనీలు ఫెయిల్యూర్ అవ్వాలని మీరు ఆశిస్తున్నారా అని, నా జీవితంలో ఉన్న ఏకైక ఆస్తి మరియు బాధ్యత కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. నా దగ్గర ఇవ్వడానికి ఇంకేమీ లేదు. ఆ సమయంలో నేను అలాగే ప్రవర్తించాల్సి వచ్చింది అని సమర్థించుకున్నాడు. మరోవైపు మాల్యా విలాసవంతమైన పార్టీలు ఇస్తున్నాడు. డిసెంబర్ 2015లో తన 60వ పుట్టినరోజు గోవాలో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీ దాదాపు 2 రోజుల పాటు కొనసాగింది. స్పానిష్ పోప్ స్టార్ అయినటువంటి ఎన్రిక్ ఇగ్నేషియస్ అండ్ సోనో నిగన్ లాంటి ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు. ఫోర్బ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ పార్టీకి దాదాపుగా 130 మిలియన్ల అమౌంట్ని ఖర్చు చేశారని అంచనా ఉంది. విజయ్ మాల్యా చెప్పిన దాని ప్రకారం బ్యాంకుల నుండి అతను పొందిన రుణాలు 4,000 కోట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. వడ్డీ అంతా కలిపితే 6,203 కోట్లు అవుతుంది. అయితే ప్రభుత్వం అతని ఆస్తులను స్వాధీనం చేసుకొని 14,131.60 కోట్లు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను తీసుకున్న దానికంటే ఎక్కువ రికవరీ చేసినట్లు మాల్యా ఆరోపిస్తున్నారు.
భారతదేశంలో విజయ్ మాల్యాకు చెందిన అనేక ఆస్తులను ఈడీ, సిబిఐ బ్యాంకులు జప్తు చేశాయి. అయితే విజయ్ మాల్యాకు ఇప్పటికి కూడా అపారమైన ఆస్తులు ఉన్నాయి. విజయ్ మాల్యాకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి. ఫోర్బ్స్ ది ఇండిపెండెంట్ ప్రకారం విజయ్ మాల్యా నికర విలువ 2013లో 750 మిలియన్ల నుండి జూలై 2022 నాటికి 1.2 బిలియన్లకు పెరిగింది. అయితే అతని ఎయిర్లైన్ సామ్రాజ్యం, ఆర్థిక పతనం, చట్టపరమైన సవాళ్లు మాల్యాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. 28 సంవత్సరాల వయసులో మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్ అయ్యాడు. తన వ్యాపారాన్ని మద్యం, విమానయాన సంస్థలు, రియల్ ఎస్టేట్, క్రీడలలో పెట్టుబడి పెట్టాడు. తద్వారా అతను తన బ్రాండ్ విలువను పెద్ద ఎత్తున పెంచుకున్నాడు. ఫార్ములా 1లో స్పాన్సర్షిప్ ఒప్పందాలతో అతను ఒక ప్రధాన వ్యాపారవేత్తగా ఎదిగాడు. అమెరికాలోని న్యూయార్క్లోని ట్రంప్ ప్లాజాలో విజయ్ మాల్యాకు ఒక పెంట్ హౌస్ ఉందని, దీనిని 2010లో $2.4 మిలియన్ల కొనుగోలు చేశారని తెలుస్తోంది. విజయ్ మాల్యా ప్రస్తుతం కలిగి ఉన్న కొన్ని ఆస్తులను ఇప్పుడు చూద్దాం. లండన్లోని 19వ శతాబ్దపు చాలా ప్రతిష్టాత్మకమైన భవనం అయిన కార్నవాల్ టెర్రస్లోని 1819 ఫ్లాట్లలో ఆస్తులు ఉన్నాయి. బ్రిటన్లోని హెడ్ఫోర్డ్ షైర్లో లేడీ వాక్ మ్యాన్షన్ ఒకటి ఉంది. ముంబైలోని నేపియన్ సీ రోడ్లో ఒక బంగ్లా ఉంది. బెంగళూరులోని కింగ్ ఫిషర్ టవర్లోని ఒక పెంట్ హౌస్. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక భవనం ఉంది. అమెరికాలోని న్యూయార్క్లోని ట్రంప్ ప్లాజాలో పెంట్ హౌస్ ఉంది. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.